వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్ బీఆర్కే న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మొత్తానికి పొద్దున్నుంచి హాట్గా నడిచినటువంటి బ్రేకింగ్ ఇష్యూ సినీ నటుడు అల్లు అర్జున్కి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. అల్లు అర్జున్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ మీద విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ని మంజూరు చేసింది. అయితే అల్లు అర్జున్ ప్రస్తుతం చెంచల్గూడ జైల్లోనే ఇంకా ఉన్నారు. జైలు రిసెప్షన్లోనే కూర్చున్నారు. హైకోర్టు ఉత్తర్వులు వచ్చినందున వెయిట్ చేయాల్సి వస్తోంది. జైలు అధికారులు కోర్టు ఆదేశాల కోసం ఇంకా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో సంధ్యా థియేటర్ వద్ద జరిగినటువంటి తొక్కిసలాట ఘటనలో పోలీసులు ఆయన ఉదయం అరెస్ట్ చేయడం, ఆయన A2గా పేర్కొన్నటువంటి పోలీసులు మధ్యాహ్నం 1:30కి అరెస్ట్ చేసి రిమాండ్ రిపోర్ట్లో చూపించారు. నాంపల్లి కోర్టులో ఆయన్ని సబ్మిట్ చేశారు. అయితే క్వాష్ పిటిషన్ మీద విచారణ అక్కడ జరగడం, అయితే దీనికి సంబంధించినటువంటి మెరిట్స్ కానీ అక్కడ ఉన్నటువంటి విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని నాంపల్లి కోర్టు జడ్జి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. రిమాండ్ దగ్గర నుంచి ఇక మళ్ళీ అదే క్వాష్ పిటిషన్ మీద హైకోర్టుకు వెళ్ళడం, హైకోర్టులో అనేక అంశాల మీద చర్చ జరగడం, వివిధ కేసులని ఉదహరించడం, అలాగే అల్లు అర్జున్ కేవలం నటుడు మాత్రమే అన్నటువంటి ఒక దాంతో ఆయన్ని పరిగణలోకి తీసుకొని నేరస్తుడిగా ప్రూవ్ చేయడం అనేది తప్పని, సామాన్యుడిలాగే ఆయనకి కూడా జీవించే హక్కు కూడా ఉంది, దాన్ని విస్మరించకూడదు అంటూ సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడి 4 వారాల పాటు ఇంటరిమ్ బెయిల్ అంటే మధ్యంతర బెయిల్ ఉత్తర్వులు జారీ చేసింది. కేవలం 4 వారాల పాటు. అయితే రెగ్యులర్ బెయిల్కి సంబంధించి మళ్ళీ కింది స్థాయి కోర్టుకు వెళ్ళి మీరు అక్కడే మొత్తం అంతా ట్రయల్ కోర్టులోనే ప్రూవ్ చేసుకొని బెయిల్ తీసుకోవాలి, లేదంటే అక్కడే క్వాష్ చేయించుకోవాలని చెప్పి సూచనలు కూడా చేసింది. బట్ ఈ 4 వారాల పాటు అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడానికి వీల్లేదంటూ బెయిల్ అయితే మంజూరు చేసింది. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి బ్రేకింగ్ సమాచారం. స్టిల్ అల్లు అర్జున్ అక్కడే జైలు దగ్గర కూర్చున్నారు. అధికారులు అక్కడికి డాక్యుమెంట్స్ తీసుకెళ్లి కోర్టు ఇచ్చినటువంటి తీసుకెళ్తే అక్కడి నుంచి రిలీజ్ అయ్యి ఇంటికి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా రాత్రి లోపల వస్తారనేదే అందరూ ఆశాభావంతో ఉన్నారు. అయితే అల్లు అర్జున్ అరెస్ట్ని సపోర్ట్ చేయాలా, ఖండించాలా అంటే ఫస్ట్ అల్లు అర్జున్ పాయింట్ ఆఫ్ వ్యూలో పొద్దున అరెస్ట్ చేసే దగ్గరికి పోలీసులు అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి అల్లు అర్జున్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకున్నప్పుడు, సార్ మీరు రావడం తప్పు కాదు, మీరు నన్ను తీసుకెళ్లాలనుకోవడం కూడా తప్పు కాదు, కానీ మీకు కూడా కొన్ని పరిధులు ఉన్నాయి, మాకు కూడా హక్కు అనేది ఉంది, మీరు మా బెడ్రూమ్లోకి వచ్చేసి తీసుకెళ్లడం ఎంతవరకు సమంజసం అని చెప్తూనే పూర్తిగా సహకరిస్తూ పోలీస్ అధికారులతోటి పోలీస్ స్టేషన్కి ఆయన వెళ్ళడం జరిగింది. అలా అభిమానులు కూడా మేము కూడా సామాన్యులమే, మమ్మల్ని ఏదో VIP లాగా ట్రీట్ చేయక్కర్లేదు, మా విషయంలోనైనా సరే చట్టం తన పని తాను చేసుకుపోవాల్సిందే, మేము గౌరవిస్తున్నాం, అల్లు అర్జున్ అరెస్ట్ని మేము అవమానంగా మేము భావించడం లేదు, చట్టపరంగా వారు ఏ చర్యలు తీసుకోవాలనుకున్నారో దానికి మేము ఖచ్చితంగా మద్దతు ఇస్తున్నాం. అయితే మమ్మల్ని అనవసరంగా రాజకీయాల్లోకి లాగడం కానీ, మమ్మల్ని అవమానించేటువంటి కార్యక్రమాలు కానీ దయచేసి ఎవరు చేయొద్దు. మేము చట్టాన్ని ప్రభుత్వాన్ని గౌరవించే వాళ్ళమే తప్ప మేము చట్టాన్ని మీరి ఏదో చేయాలనుకునే వాళ్ళం కాదు, చట్టం మాకు కూడా ఒకటే, మేము కూడా సామాన్యులమే, మా హీరో అయినా మేమైనా అని వాళ్ళ అభిమానులు కూడా చాలా చక్కటి స్టేట్మెంట్ని ఇచ్చారు. ఇక ఇందులోకి రాజకీయాలు ఎంటర్ అయిపోయాయి. సరే ఎవరు కాదనుకున్నా అవుననుకున్నా రాజకీయ కోణం అనేది కనిపిస్తూనే ఉంది అంటున్నారు చాలామంది. మరి ఏంటా రాజకీయ కోణం? ఇందులో అల్లు అర్జున్ బలిపశువు అయిపోయాడా? ఒక పక్కన పుష్ప రికార్డు మొత్తం భారతదేశ వ్యాప్తంగా చూసుకుంటే అన్ని సినిమాల రికార్డుని బదలగొట్టింది. అలాంటిది ఈ టైంలో ఆయన అరెస్ట్ చేయడం అనేది ఇది ఖచ్చితంగా రాజకీయ ప్రోద్బలంతోనే జరిగింది అని చాలామంది, లేదు లేదు చట్టం తన పని సామాన్యంగానే చేసుకు వెళ్ళింది అని కొంతమంది మాట్లాడుతున్నారు. మరి న్యాయపరంగా కానీ సామాజిక పరంగా కానీ ఇందులో ఏది న్యాయం? అల్లు అర్జున్కి పూర్తి స్థాయిలో న్యాయం కావాలా, అవసరం లేదా? ఇదే ఇవాళ ప్రైమ్ డిబేట్. సో మనతో అందుబాటులో ఉన్నారు దీని మీద డిస్కస్ చేయడానికి హైకోర్టు అడ్వకేట్ వై ప్రసాద్ గారు, అలాగే భారతీయ రాష్ట్ర సమితి నుంచి గర్రెపల్లి సతీష్ గారు, అలాగే సీనియర్ జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అన్నపరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారు అడ్వకేట్, అలాగే హైకోర్టు అడ్వకేట్ కర్లపాలెం నౌమిన్. అందరికీ నమస్కారం అండి. నౌమిన్ గారు, యాక్చువల్గా అసలు ఫస్ట్ హీరింగ్ పాయింట్ దగ్గర నుంచి కేసులో ఏం జరిగింది, బెయిల్ ఏ బేస్ మీద వచ్చింది అనేది క్లుప్తంగా ఒకసారి మీరు వివరించండి. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ జరిగింది ఏంటంటే 2వ తారీఖున వాళ్ళు ఏసీపీ చిక్కడపల్లికి దే హ్యావ్ గివెన్ అన్ అప్లికేషన్. ఈ పలానా 9వ తారీఖున అల్లు అర్జున్ గారు 3, 4 థియేటర్లకు వస్తామని చెప్పి అప్లికేషన్ ఇచ్చారు కన్సర్న్డ్ ఏసీపీస్కి. ఆ సంధ్య అవ్వచ్చు లేదా అమీర్పేట్లో ఇంకో థియేటర్ అవ్వచ్చు, ఇచ్చారు. సో ఫైనల్ డే వరకు కూడా ఏ క్లారిటీ రాలేదు ఆయన ఏ థియేటర్కి వస్తారో. 9వ తారీఖున మధ్యాహ్నం 1:30కి
వాళ్ళు ఇంటిమేషన్ పంపించారు, మేము ఫలానా సంధ్యా థియేటర్కి వస్తాము అని. అప్పటికి పర్మిషన్ వచ్చేసింది. ప్రీమియర్ షో వేయడానికి గవర్నమెంట్ ఆల్రెడీ పర్మిషన్ బై మెమో ఇచ్చేసింది. అవును. సరే, బాగుంది. ఈయన వెళ్ళారు. ఈయన వెళ్ళినప్పుడు ఈయన పర్సనల్ సెక్యూరిటీ ఉన్నారు, ఒక నలుగురు ఉన్నారు ఈయన పర్సనల్ సెక్యూరిటీ, అల్లు అర్జున్ గారి పర్సనల్ సెక్యూరిటీ. అక్కడ ఏదో కొంచెం ఆబ్వియస్లీ ఒక హీరో వెళ్తూ ఉన్నారు అంటే జరుగుతుంది. ఎస్ నిరంజన్ రెడ్డి గారు కూడా అదే చెప్పారు, నేను అదే చెప్తున్నా. కొన్ని వందల సినిమాలకి మేము వెళ్ళాం సంధ్యా థియేటర్కి. ఇన్ఫ్యాక్ట్ నేను అదృష్ట సినిమాకి వెళ్ళాను, జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చారప్పుడు తొక్కిసలాట జరిగింది. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఇక్కడ పోలీసుల వైఫల్యం చాలా కనిపిస్తోంది. మీరు రిమాండ్ రిపోర్ట్ చదివితే ఈ ఈ సదరు రేవతి అనే వ్యక్తి ఎక్కడైతే ఆవిడ తొక్కిసలాటలో గురైందో అది గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది సార్. అవును. అయితే అల్లు అర్జున్ గారు ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీలో ఉన్నారు. ఈ పోలీసులందరూ కూడా ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీలో ఉన్నారు తప్ప గ్రౌండ్ ఫ్లోర్లో ఎవ్వరూ లేరు. సో కంప్లీట్ ప్రొటెక్షన్ అనేది విఐపికి ఇచ్చారు. ఏదంటారు సార్? కంప్లీట్ ప్రొటెక్షన్ అనేది విఐపికి ఇచ్చారు. విఐపికి ఇచ్చారు. విఐపికి ఆయన పర్సనల్ సెక్యూరిటీ ఉంది, ఆయనకి ఇవ్వక్కర్లా. ఏదన్నా తొక్కిసలాట జరిగితే గ్రౌండ్ ఫ్లోర్లో జరుగుతుంది తప్ప ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీలో జరిగే అవకాశాలు చాలా తక్కువ. ఓకే, సరే. ఇప్పుడు వాళ్ళు పెట్టిన కేసులు ఏంటంటే సెక్షన్ 100 ఆఫ్ భారతీయ న్యాయ సంహిత, కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. అంటే ఒక వ్యక్తి చనిపోవడానికి కారణమయ్యారు కానీ అది హత్య కాదు. రెండోది పెట్టింది ఏంటంటే 105 బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత. అదేంటంటే దానికి పనిష్మెంట్ ఏంటి, ఇవి పెట్టారు వాళ్ళు. ఓకే. అయితే ఆ 100 కానీ 105 కానీ 106 కానీ అట్రాక్ట్ అవ్వవు. ఎందుకు అవ్వవు అంటే, నెంబర్ 1, దేర్ హ్యాస్ టు బి అన్ ఇంటెన్షన్ ఆర్ దేర్ హ్యాస్ టు బి అ నాలెడ్జ్ ఆఫ్ కాజింగ్ డెత్. అల్లు అర్జున్ గారికి ఆ రేవతి అన్న మహిళని చంపాలన్న ఇంటెన్షన్ కానీ, ఆయన వస్తే ఆవిడ చనిపోతుంది అన్న నాలెడ్జ్ కానీ లేదు. అది నిరంజన్ రెడ్డి గారు ఆర్గ్యూ చేసింది. అయితే అల్లు అర్జున్ గారు A2 కాదు సార్, ఆయన A11. సారీ, A11. yes, సబ్జెక్ట్ టు కరెక్షన్. హీజ్ నెంబర్ 11. అయితే మీకు ఇక్కడ ఇది రాజకీయాలు ఇన్వాల్వ్ అయ్యాయి అని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. దట్ ఈస్ మై పర్సనల్ ఒపీనియన్. ఎందుకు నమ్ముతున్నాను అంటే, శుక్రవారం మధ్యాహ్నం 1 గంటకి వెళ్ళారు సార్ వాళ్ళ ఇంటికి. శని ఆది కోర్టుకి సెలవులు. శుక్రవారం మధ్యాహ్నం 1 గంటకి వెళ్ళి ఆయన అరెస్ట్ చేయాలి అంటే పొద్దున వెళ్ళొచ్చు. పొద్దున అరెస్ట్ చేస్తే మధ్యాహ్నం కల్లా పెడతారు. మధ్యాహ్నం 1 గంటకి వెళ్ళారు అంటే శని ఆదివారాలు ఆయన్ని జైల్లో పెడదాము అని ఫిక్స్ అయ్యారు గట్టిగా. దురదృష్టవశాత్తు అది కుదరలేదు. 12:30, 1 గంటకి మెన్షన్ చేశారు కోర్టు దగ్గర. ఓకే. ఏమని? లంచ్ మోషన్ తీసుకోమని. అయితే పీపీ గారు ఏమన్నారంటే, లంచ్ మోషన్ జనరల్గా 10:30కే తీసుకుంటారు, 1:30కి లంచ్ మోషన్ ఏంటి, లేదా 12:30కి 1 గంటకి లంచ్ మోషన్ ఏంటి ఆయన అబ్జెక్ట్ చేశారు. కోర్టు ఏం అభిప్రాయపడిందంటే, ఇన్ కెటెనా ఆఫ్ కేసెస్ ఆఫ్ సుప్రీంకోర్టు ఏమందంటే, కొన్ని చట్టాలు వర్తించినప్పుడు, ఈ అఫెన్సెస్ మీకు వర్తించినప్పుడు 1 డే ఈజ్ అ లాట్ ఆఫ్ డేస్. కరెక్ట్. ఒక్కరోజు కూడా జైల్లో ఉండడానికి వీలు లేదు మీ తప్పు లేనప్పుడు అని సుప్రీంకోర్టు చాలా కేసుల్లో అభిప్రాయపడింది. అవును. ఇంక్లూడింగ్ అర్నబ్ గోస్వామీస్ కేసు, అది కూడా ఇవాళ సైట్ చేశారు. అయితే జడ్జి గారు ఏమన్నారంటే, ఆ పీపీ గారు ఏమన్నారంటే, ఆయన యాక్టర్ కాబట్టి తీసుకుంటున్నారా అంటే, ఎస్ నిరంజన్ రెడ్డి గారు, నేను యాక్టర్ని తీసుకోకండి, అల్లు అర్జున్ గారు యాక్టర్ని తీసుకోకండి, ఒక సామాన్య పౌరుడికి ఈ ప్రమాదం వస్తే ఏం చేస్తారు అలాగే చేయండి. ఇప్పుడు డిస్క్రిమినేషన్ ఉంటుంది సార్. డిస్క్రిమినేషన్ ఏంటి? మందబలం అర్ధబలం ఉన్నవాడికి కొంత వెసులుబాటు ఉంటుంది. అవును. ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది, మందబలం అర్ధబలం ఉంది కాబట్టి నాకు రివర్స్ డిస్క్రిమినేషన్ అవుతోంది. నేను ఒక సెలబ్రిటీ అని చెప్పి నాకు రివర్స్ డిస్క్రిమినేషన్ చేయకూడదు.
నన్ను కూడా సామాన్య పౌరుడిలాగే పరిగణించాలి అని చెప్పి వాళ్ళు చేస్తే జడ్జి గారు ఏమన్నారంటే సరే సామాన్య పౌరుడిగానే ట్రీట్ చేస్తాం, 4 గంటలకు తీసుకుంటాం అన్నారు. 4 గంటలకు తీసుకున్నారు. 4 గంటల నుంచి 6 గంటల దాకా ఆర్గ్యుమెంట్స్ అయ్యాయి. ఈ ఆర్గ్యుమెంట్స్ అయినప్పుడు అర్నబ్ గోస్వామి గారి కేసు సైట్ చేశారు. వన్ ఆఫ్ ది ప్రిలిమినరీ అబ్జెక్షన్స్ మేడ్ బై ది పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏంటంటే ఆల్రెడీ అరెస్ట్ అయిపోయింది కాబట్టి క్వాష్ పిటిషన్ ఇన్ఫ్రాక్చర్స్ అవుతుంది అన్నారు ఆయన. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అల్లు అర్జున్ గారు వేసింది క్వాష్ పిటిషన్ కాదు, యాంటిసిపేటరీ బెయిల్ కాదు. అవును, అరెస్ట్ అయ్యాక ఇన్ఫ్రాక్చర్స్ అయ్యేది యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్. క్వాష్ పిటిషన్ అంటే ఏంటంటే అసలు ఈ కేసులో నా ప్రమేయం లేదు, నాకు సంబంధం లేదు, అసలు ఈ కేసుకి నాకు సంబంధం లేదు, ఈ కేసులో నాకు ఇంగ్రీడియంట్స్ లేవు, ఇది చెల్లదు, ఇట్ ఈస్ అన్ అబ్యూజ్ ఆఫ్ ప్రాసెస్ ఆఫ్ లా, అందుకని ఈ కేసును కొట్టేయండి అని వేస్తారు. అవును. సో క్వాష్ పిటిషన్ వేసినప్పుడు అరెస్ట్కి దానికి సంబంధం లేదు సార్. ఓకే. ఎప్పుడైతే యాంటిసిపేటరీ బెయిల్ వేస్తారో, యాంటిసిపేటరీ బెయిల్ ఏంటంటే నన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉంది కనుక, అవకాశం ఉందని నేను నమ్ముతున్నాను కనుక నాకు ప్రొటెక్షన్ ఇవ్వండి అంటారు. అలాంటి పిటిషన్ వేసినప్పుడు ఆల్రెడీ అరెస్ట్ అయిపోయాక ఇంకేం ప్రొటెక్షన్ ఇస్తుంది కోర్టు? కరెక్ట్. సో దానికి దీనికి చాలా తేడా ఉంది. కోర్టు కూడా అదే అభిప్రాయపడింది, గౌరవ న్యాయస్థానం కూడా అదే అభిప్రాయపడింది. వాష్ పిటిషన్ వేరు, బెయిల్ పిటిషన్ వేరు. ఇది బెయిల్ పిటిషన్. ఇంటరిమ్ బెయిల్ వచ్చింది కాబట్టి ఆన్ వాట్ మెరిట్స్ ఇచ్చారు బేసిక్ గా అంటే సామాన్యుడు అల్లు అర్జున్ కూడా ఒక సామాన్యుడే, ఆ సామాన్యుడికి జీవించే హక్కు ఏదైతే ఉందో ఇందులో కూడా అదే పరిగణలోకి తీసుకోవాలన్న పాయింట్ మీద ఇచ్చిందా? కాదు సార్, ఇంటరిమ్ బెయిల్ ఇచ్చింది ఏంటంటే వాళ్ళు పెట్టిన సెక్షన్లు ఏంటి? ఓకే. 100 భారతీయ న్యాయ సంహిత, కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. ఒక మనిషి చనిపోవడానికి కారణమయ్యాడు కానీ అది హత్య కాదు అన్న దాని మీద పెట్టారు. రైట్. ఇప్పుడు ఆయనకి ఏమిటి సంబంధం? అల్లు అర్జున్ గారికి ఉన్న సంబంధం ఏంటి అందులో? ఓకే. ఇప్పుడు తోసింది వాళ్ళ బౌన్సర్లు. క్రిమినల్ జ్యూరిస్ప్రుడెన్స్లో వైకేరియస్ లైబిలిటీ అనేది ఉండదు సార్. అవును. సివిల్ లాలోకి వచ్చేసరికి వైకేరియస్ లైబిలిటీ ఉంటుంది. ఇప్పుడు నా ఎంప్లాయ్ ఏదన్నా తప్పు చేశాడు అనుకోండి, దానివల్ల ఎవడన్నా నష్టపోతే ఎంప్లాయర్గా నాకు బాధ్యత ఉంటుంది. అవును. కానీ క్రిమినల్ లాలో అలా వైకేరియస్ లైబిలిటీ ఉండదు. అల్లు అర్జున్ గారు వెళ్ళి థియేటర్లో కూర్చున్నారు, అంతవరకే ఆయనకి సంబంధం. కింద ఎవరో తొక్కిసలాట చేసుకుంటే ఆయనకి ఏమిటి సంబంధం? ఓకే. ఒకటి. 2, షారుఖ్ ఖాన్ గారి కేసు ఒకటి చెప్పారు. షారుఖ్ ఖాన్ గారు గుజరాత్ వెళ్తున్నారు ట్రైన్లో. వెళ్తూ ఉంటే ఒక రైల్వే స్టేషన్లో ఆగితే ఆయన స్మైలీ బాల్స్ టీషర్ట్లు విసిరారు జనాల్లోకి. ఆ స్మైలీ బాల్స్ టీషర్ట్లు విసిరినప్పుడు తొక్కిసలాట జరిగి, ఆ స్మైలీ బాల్స్ టీషర్ట్లు పట్టుకోవడానికి తొక్కిసలాట జరిగి ఒక మనిషి చచ్చిపోయాడు. చచ్చిపోయినప్పుడు షారుఖ్ ఖాన్ గారి మీద కూడా ఇలాంటి కేసులే పెట్టారు. ఓకే. పాత ఐపీసీ ప్రకారం ఇలాంటి కేసులే పెట్టినప్పుడు గుజరాత్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసినప్పుడు గుజరాత్ హైకోర్టు క్వాష్ చేసింది అది. సో ఓవరాల్ గా అర్నబ్ గోస్వామి ప్లస్ షారూక్ ఖాన్ కేసు, ఇది కాకుండా పుష్కరాల కేసు, ఇవన్నీ కూడా మెన్షన్ చేశారు. అది కూడా చెప్తాను నేను. ఇప్పుడు షారూక్ ఖాన్ గారి కేసు ఏంటంటే ఇన్ డీటెయిల్ అని కాదు, కేసెస్ మెన్షన్ చేసిన ఒకసారి చెప్పుకుంటే సో ఫర్దర్ గా విల్ గో ఇన్ టు ద డిబేట్ కంప్లీట్లీ. ఒకటి, ఆయనకి ఇంటెన్షన్ లేదు, ఒక మనిషి చనిపోవాలని ఇంటెన్షన్ షారూక్ ఖాన్ గారికి లేదు, ఆ నాలెడ్జ్ లేదు. ఒకవేళ టీషర్ట్లు విసిరితే తొక్కిసలాట జరిగి ఒక మనిషి చచ్చిపోతాడన్న నాలెడ్జ్ ఆయనకి లేదు. అవి లేనప్పుడు ఆ సెక్షన్లో ఆయనకి వర్తించవు అన్న దాని మీద ఆ కేసు కొట్టేసింది గుజరాత్ హైకోర్టు. ఓకే. అదొక ప్రెసిడెంట్గా పెట్టారు, నెంబర్ 1. రెండోది, అర్నబ్ గోస్వామి గారి కేసులో సుప్రీంకోర్టు ఏమందంటే హైకోర్ట్ డిడ్ నాట్ ఎక్సర్సైజ్ ఇట్స్ జ్యూరిస్డిక్షన్ ఇన్ ప్రొటెక్టింగ్ ది లిబర్టీ ఆఫ్ అ పర్సన్. ఒక మనిషి జీవించే స్వేచ్ఛని కాపాడే బాధ్యత హైకోర్టు తీసుకోలేదు అని హైకోర్టుని తప్పుపట్టి ఆయనకి ఇంటర్మ్ బెయిల్ ఇచ్చింది. ఓకే. అది కూడా పెట్టారు. 2, ఇక్కడ ఏమైందంటే అల్లు అర్జున్ గారి కేసులో షో స్టార్ట్ అయింది 9:30కి. అవును. ఆయన థియేటర్లోకి వెళ్ళింది 9:40కి. అది కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అవును. అది కాకుండా 2014-15లో పుష్కరాలు అయ్యాయి రాజమండ్రిలో. అవును. అప్పటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు
పుష్కరాలకి రాజమండ్రి వెళ్ళినప్పుడు ఏర్పాట్లు చూద్దామని తొక్కిసలాట జరిగి 30 మంది పోయారు. అవును. ఆ 30 మంది పోయినప్పుడు ముఖ్యమంత్రి గారి మీద ఎటువంటి కేసు పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు అంటే ఆయనకి ఇంటెన్షన్ లేదు, నాలెడ్జ్ లేదు. ఈ కేసులన్నీ తీసుకొచ్చారు. ఈ కేసులన్నీ తీసుకొచ్చి మన నిరంజన్ రెడ్డి గారు ఏమన్నారంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ హ్యాస్ టు బి అ ప్రాసిక్యూటర్, నాట్ అ పర్సిక్యూటర్ కరెక్ట్ అని ఆయన ఆర్గ్యూ చేశారు. సో ఇవన్నీ దృష్టిలోకి తీసుకొని రిమాండ్ రిపోర్ట్ చూసి, రిమాండ్ రిపోర్ట్లో కూడా ఏంటంటే ఎక్కడా కూడా అల్లు అర్జున్ గారు కావాలని చేసినట్టు అక్కడ లేదు, ఆయనకి సంబంధం లేదు అని ఇంటర్మ్ బెయిల్ మంజూరు చేయడం జరిగింది వాళ్ళ. రైట్. 1 సెకండ్ హోల్డ్ ఆన్ సార్. సతీష్ గారు, సో దీంట్లో పొలిటికల్ యాంగిల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, కావాలనే అల్లు అర్జున్ ఇందులో స్కేప్ గోట్ చేశారు అని చెప్పి చాలామంది చెప్తున్నటువంటి అంశం. రాజకీయంగా చాలామంది సోషల్ మీడియాలో కావచ్చు, అలాగే మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా స్పందించారు. కేటీఆర్ తర్వాత బీజేపీ నుంచి బండి సంజయ్ గారు కావచ్చు, ఇతరత్ర ఉన్నటువంటి వాళ్ళు, అలాగే ఇండస్ట్రీ నుంచి కూడా చాలామంది స్పందించారు. సో ఏంటి ఇందులో ఇంటెన్షనల్గా చేయాల్సినటువంటిది? ఎందుకంటే అల్లు అర్జున్ గారికి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వంతో ఏమైనా గొడవ ఉందా అంటే గొడవ లేదు. ఎందుకంటే టికెట్ల రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది చక్కగా. అలాగే గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఇనిషియేషన్ ఏదైతే డ్రగ్స్ని నిర్మూలించాలి అన్నటువంటి దాంట్లో సినిమా రిలీజ్ అవ్వడానికి ఆల్మోస్ట్ ఒక 10 days ముందే అల్లు అర్జునే వ్యక్తిగతంగా ఇనిషియేషన్ తీసుకుని ఒక చక్కటి యాడ్ ఫిల్మ్ కూడా చేసి గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం జరిగింది, ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూ. ఇలా ఉన్నప్పుడు ప్రభుత్వం కక్ష కడుతుంది అని ఎలా అనుకుంటారు? ఇప్పుడు ఇది ఖచ్చితంగా కక్షపూర్త చర్య అని టోటల్ తెలంగాణ ప్రజలు కానీ, ఆంధ్ర వాళ్ళు కానీ, ఇక్కడ ప్రజలందరూ కూడా, తెలుగు ప్రజలందరూ కూడా తెలిసిన విషయం. ఎందుకంటే మీకు ఒకటే ఒక ఎగ్జాంపుల్, ఏదైతే సక్సెస్ మీట్ లో ముఖ్యమంత్రి గారి పేరు తీయనందుకు ముఖ్యమంత్రి గారి పేరు అక్కడ రాలేదు, ఆయనకు గుర్తులేదు అంటే గుర్తొచ్చే అన్ని పనులు రేవంత్ రెడ్డి గారు ఏం చేయలేదని దానికి అర్థమని మరి ఆయన రీతిలో మరి అట్లా ప్రజలందరూ కూడా రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఇది కొంత కాంగ్రెస్ వాళ్ళకు, కాంగ్రెస్ నాయకులకు, ముఖ్యమంత్రి గారికి కానీ ఈగో హర్ట్ అయింది. ఆ ఈగోని చూపించే విధంగానే ఒక ముఖ్యమంత్రి పేరు నీకు తెలియదా, మా కాంగ్రెస్ నాయకుడు అని ఒక చూపించే విధంగానే ఈ రోజు కక్షపూరిత చర్య తప్ప ఇది ఏం లేదండి. ఇప్పుడు గతంలో ఎన్నో సందర్భాలలో మనం చూసినాం, ఎన్నో సినిమా ఈవెంట్లు చిరంజీవి గారు కానీ, పెద్ద పాపులర్ హీరోస్ ఎన్నో షోస్ కానీ, బయట షోస్ కానీ చాలా సందర్భాలలో కూడా మరి కొంత కాలు చేతులు ఇరిగిన రోజులు కానీ, లేకపోతే కొంతమంది చనిపోయిన రోజులు కానీ, లేకపోతే లాస్ట్ పెద్దలు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు పుష్కరాల సందర్భంలో 30 మంది చనిపోవడం కానీ, ఇలాంటి కేసులు, ఇలాంటివి చాలా సందర్భాల్లో జరిగిన సందర్భాలు మనం చూసినాం. కానీ ఈ రోజు కేవలం అల్లు అర్జున్ గారిని ఆయన సక్సెస్ మీట్ లో ఆయన పేరు తీయనందుకే ఈ రోజు అరెస్ట్ చేపిద్దాం, మన పవర్ ఏందో చూపిద్దాం అనే ఉద్దేశంతో చేసిరు. అంటే మీ పాయింట్ అర్థమైంది. ఆన్ స్మాలర్ నోట్, ఇప్పుడు మతిమరుపు అన్నటువంటిది అంటే మేబీ అల్లు అర్జున్ ఒక చిన్న షాక్ లో ఉండొచ్చు. ఎందుకంటే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి, ఈ రికార్డ్స్, కలెక్షన్స్ మొత్తం ఆల్ ఓవర్ ఇండియా కానీ వరల్డ్ వైడ్ కానీ చూసుకున్నప్పుడు ఒక 3-4-5 రోజుల్లోనే 1000 కోట్లు 1200 కోట్ల బడ్జెట్ దాటిపోయింది కలెక్షన్ అన్నటువంటి ఒక దాంట్లో నిజంగానే ఒక నటుడికి, ఎందుకంటే దాదాపు 5-6 సంవత్సరాల పాటు ఒక ప్రాజెక్ట్ మీద కష్టపడి ఆహార్యాన్ని అలాగే ఉంచుకొని చాలా కష్టపడి చేసిన దాంట్లో అందులో నేషనల్ అవార్డు వచ్చింది. వీటన్నిటిలోనూ ఒక ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ అనేది తన సైడ్ నుంచి ఉన్నప్పుడు ఎవరి పేర్లైనా మర్చిపోవచ్చు. ఎందుకంటే గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దీంట్లో, అంటే ఇది చిన్న ఉదాహరణ మాత్రమే, చాలాసార్లు పేర్లు మర్చిపోయి సందర్భోచితంగా ఆయన మాట్లాడడం చూసాం. అలాగే అల్లు అర్జున్ కూడా తీసుకోవచ్చు, తప్పేం లేదు కదా. ఉదాహరణ ఒక విషయం పవన్ గారు, ఒక నిమిషం, ఏమన్నా సంబంధం ఉందా? వన్ సెకండ్ సతీష్ గారు కంటిన్యూ ప్లీజ్. పవన్ గారు, మీరు ఒక విషయం గమనించాలా, ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు అనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు ఆయన మొన్న రీసెంట్ సంవత్సర కాలం నుంచి ఆయన చేసింది ఏం లేదు, ఆయన గుర్తుపట్టాల్సిన విధంగా ఆయన చేసిన సందర్భాలు లేవు అంటే ఆయన పేరు గుర్తుకు రాలేదు. కేసీఆర్ గారి పేరు కేసీఆర్ గారు చేసింది ఈ రోజు ప్రపంచం అంతా తెలిసి పక్కకు పెడితే ఒక మరణానికి పరోక్షంగా కారణమయ్యాడని చెప్పి ఇవాళ అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారండి. ఇప్పుడు ఇదే ఇప్పుడు మీరు పొలిటిసైజ్ అంటున్నారు కదా, ఇదే కొండారెడ్డిపల్లిలో మాజీ సర్పంచ్ తన చావు కారణం రేవంత్ రెడ్డి గారి తమ్ముళ్ళని రాసి పెట్టినప్పుడు మరి ఎవరిని అరెస్ట్ చేశారండి?
ఇదే హైడ్రా పేరుతో మూసీ పేరుతో భయభ్రాంతులై చనిపోయిన వాళ్ళకి కారణం ఎవరండి? ఇదే గురుకులాల పాఠశాలల్లో పిల్లలు 49 మంది పిల్లలు చనిపోయారు. మరి ఎవరిని అరెస్ట్ చేస్తా ఉన్నారు? ఇదే ఆటో డ్రైవర్లు చనిపోయారు, రైతుల హత్యలు జరిగినాయి, నేతన్నలు ఉరేసుకొని చనిపోయారు. మరి వీళ్ళందరికీ కూడా పరోక్షంగా ప్రత్యక్షంగా ఏదైనా కూడా ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది. ఈ ప్రభుత్వంలో పెద్దన్నగా ఒక తండ్రి పాత్రలో రేవంత్ రెడ్డి గారు ఉంటారు కాబట్టి మరి రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుందా లేదా? మీరు పెద్దలు మీరు అందరూ కూడా చెప్పాల్సిన బాధ్యత ఈ తెలంగాణ సమాజం అంతా అడుగుతా ఉంది. మరి ఇవన్నీ పక్కకు పెట్టి పరోక్షంగా బాధ్యుడయ్యాడు అని చెప్పేసి ఈ రోజు మీ ప్రభుత్వ వైఫల్యం, లఘుచర్యలలో కూడా మీరు ఒక విషయం చాలా గుర్తుపెట్టుకోవాలా. లఘుచర్య ఘటనలో కూడా ఏదైతే అధికారుల మీద దాడి చేస్తే మీ పోలీస్ యంత్రాంగం, మీ ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయింది. ఈ రోజు మళ్ళీ సంధ్యా థియేటర్ కాడ ఖచ్చితంగా ఒక ప్రముఖ హీరో వచ్చినప్పుడు ఎలాంటి చర్యలు చేపట్టాలి, సరే అకస్మాత్తుగా వచ్చిందా, ముందస్తు ఇన్ఫార్మ్ చేసి వచ్చిందా అనేది పక్కకు పెడితే ఎలాంటి సందర్భంలో అయినా ఇంటెలిజెన్స్ అనేది ఎక్కడికి పోయింది? ఇంటెలిజెన్స్ అనేది ముందస్తు సమాచారం ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ ప్రభుత్వానికి ఉంది కదా, పోలీస్ యంత్రాంగం చూసుకోవాల్సిన వ్యవస్థ ఈ ప్రభుత్వానికి ఉంది కదా. మరి ఈ రోజు హోంశాఖను, పోలీస్ యంత్రాంగాన్ని చేతిలో పెట్టుకున్న రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు ఏం చేస్తా ఉన్నారని ఈ రోజు తెలంగాణ సమాజం అడుగుతా ఉంది. అమాయకంగా ఈ రోజు నిర్దాక్షిణ్యంగా ఒక పాపులర్ హీరో ఆయన పేరుని, ఆయన ఎదుగుదలను ఓర్వలేక ఈ రోజు ఆయన అరెస్ట్ చేయడమే తప్ప, అంతే తప్ప దీనిలో పొలిటికల్ రాజకీయం, ఆయన ఈగో హట్ అయ్యి ఆయన పేరు తీయాలని ఒక ఈగో హట్ అయ్యి చేసిన చర్య తప్ప ఇందులో ఏమి లేదు, ఎలాంటి తప్పు లేదండి. రైట్. అన్నప్రెడ్డి గారు, సో ఓవరాల్గా తీసుకున్నప్పుడు అల్లు అర్జున్కి సంబంధించి పొలిటిసైజ్ ఆల్రెడీ చేసేశారు. ఇక్కడ మనం కొత్తగా చేసేది ఏం లేదు, పొలిటిసైజ్ చేసేశారు. బట్ ఏంటంటే తను ఒక థియేటర్కి వెళ్ళడం, అందులో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అంటే అది సినిమా సెంటర్, ఎంటైర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా స్టేట్లో ఏ సినిమా రిలీజ్ అయినా ఒకే ఒక్క థియేటర్ దగ్గర నుంచి ఎంటైర్ స్టేట్కి రివ్యూ వెళ్ళిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ సంధ్యా థియేటర్, లేదంటే ఆర్టీసీ క్రాస్ రోడ్ అని అంటారు. అక్కడికి మహామహులు గతంలో సీనియర్ ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు ఇప్పటిదాకా వచ్చినటువంటి వాళ్ళే. ఏ సినిమా రిలీజ్ అయితే ఆ సినిమా హీరో, అది చిన్న సినిమానా పెద్ద సినిమానా అని. సో ఆయన కూడా వచ్చాడు. పోలీస్ అధికారులకి ముందస్తుగానే 2వ తేదీనే వాళ్ళు లెటర్ ఇచ్చారు. కానీ బాబు ఇక్కడికి రావడం కుదరదు, మీరు దయచేసి మా విజ్ఞప్తిని తీసుకోవాలని పోలీసులు చెప్పడం అయింది. బట్ సంభవం ఏదో జరిగింది. అల్లు అర్జున్ కూడా ఇంటెన్షనల్గా ఏదో చేయాలని కాకుండా ఒక 3 థియేటర్లని సందర్శించాలి అన్నటువంటి ఒక పాయింట్ తోటి ఆయన వెళ్ళారు. కానీ కింద అంటే పబ్లిక్ ఎంతమంది వస్తారు, ఎలా వస్తారనేది థియేటర్ వాళ్ళకి తెలియదు, మీరు నేను కూడా ప్రెడిక్ట్ చేయలేం. మన ఇష్టం. ఇప్పుడు మీరు అక్కడి నుంచి గుంటూరు నుంచో నేను ఇక్కడి నుంచి పరిగెత్తాలనుకుంటే పరిగెత్తుకుని వెళ్ళిపోతాం, మన ఎవరు ఆపలేరు. అలా వచ్చిన వాళ్ళని కూడా ఆపాలంటే ఎవరి చేతిలోనూ లేనటువంటి పని. దానికి అల్లు అర్జున్ని మాత్రమే బాధ్యుడిని చేయడం అనేది ఎంతవరకు సమంజసం? చాలా క్లియర్గా క్వశ్చన్ ఉన్నప్పటికీ కూడా ఆల్రెడీ బ్రదర్ న్యూమెన్ ఆల్రెడీ క్లియర్గా చెప్పారు. ఏంటంటే ఈ కేస్ ప్రొసీజర్లో స్టార్టింగ్ ఫ్రమ్ ది అరెస్ట్ ప్రొసీజర్ ఫాలో అయిన విధానం దగ్గర నుంచి వీళ్ళు చేసినటువంటి రకరకాల పనులు క్లియర్గా చెప్పారు. పోలీసు వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఫెయిల్యూర్ క్లియర్గా కనపడతా ఉంది. వాళ్ళు అడావుడిగా శుక్రవారం అరెస్ట్ అంటేనే మన పరిభాషలో వాడొక క్లియర్ ఇంటెన్షన్. ఎందుకంటే ఇప్పుడు శుక్రవారం అనే పదం మనం ఛానల్ నుంచి వింటూ ఉన్నాం. శుక్రవారం ఎంట్రన్స్ టు సెకండ్ సాటర్డే సండే అనగానే ఎవరో సాధారణమైన ఓపిక లేని ఇబ్బంది పడేటువంటి వ్యక్తులకు సంబంధించింది అయితే అది వెంటనే అరెస్టు 6 రోజులు 14 రోజులు వేస్తే కనీసం సోమవారం నుంచి బుధవారం దాకా ఆయన శక్తియుక్తుల మీద బయటకు వస్తాడు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే పొలిటిసైజ్ చేశారు అనే దానికంటే పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ లేకుండా ఇది జరగలేదు అనేటువంటి నొమీన్ గారి దాంట్లో నేను ఏకీపిస్తున్నా. వ్యక్తిగత అభిప్రాయం అయినప్పటికీ కూడా ఇది పబ్లిక్గా చెప్పాల్సిన అవసరం లేకపోయినా దిస్ ఈజ్ అగ్రీడ్. సెకండ్ ఏంటంటే జనరల్గా ఇక్కడ పొద్దు నుంచి ఒక ఉత్కంఠమైన చర్య జరుగుతూ ఉంది ప్రజలతో. ప్రజల్లో ఏంటంటే అల్లు అరెస్ట్ చేస్తారా, లోపలేస్తారా, బెయిల్ వస్తుందా, ఇవాళ జరుగుద్దా, రేపు జరుగుద్దా, ఇది సామాన్య పరిభాష. ఇప్పుడు మా బోర్డు వాళ్ళు కొంచెం లోతుగా ఆలోచిస్తే అప్పటికప్పుడు తీసుకొచ్చేసేసి మీరు నాంపల్లి కోర్టులో పెట్టిన సెక్షన్స్ ఆల్రెడీ నోమీన్ ఎక్స్ప్లెయిన్ చేశారు సెక్షన్స్ గురించి. ఇక్కడ 105 ఈ దాకా వెళ్లాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కోసం అతన్ని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి అనే ఉద్దేశంతోనే ఈ సెక్షన్స్ పెట్టారు. ఎందుకంటే సెక్షన్స్ గురించి ఆయన ఆల్రెడీ వివరించారు. కొన్ని సెక్షన్లు వర్తించకపోయినా ఇప్పుడు నథింగ్ బట్ 105 ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వలెంట్ టు ఐపీసీ 302. ఈ 302 దాకా వెళ్ళారు. ఒక పక్కనేమో అతనికి హత్యా ప్రయత్నం నేరంతో అంత కాదు అని చెబుతూనే ప్యారలల్గా ఇంకో సెక్షన్ ప్యారలల్ సెక్షన్ పెట్టడం అనేది ఒక క్లియర్ ఇంటెన్షన్ ఆఫ్ ది పోలీస్.
సార్ 106 కూడా పెట్టారు 106 కూడా పెట్టారు. నెగ్లిజెన్స్ అని పెట్టారు. ఎందుకంటే 304 లాగా 302 నథింగ్ బట్ ఆల్మోస్ట్ 302 నేమ్ పేర్లు మారినా 106 అంటే 304 304. సో ఎందుకు పెట్టారు అంటే విత్ క్లియర్ ఇంటెన్షన్. నెంబర్ 2 ఇంకొక సరదాగా మీకు ఇంకో కామెంట్ కూడా చెబుతా. శుక్రవారం అరెస్టుతో పాటు అల్లు అర్జున్ నెంబర్ ఎంత అండి? ఏ11 అంటే ఏంది? 11కి ఇప్పుడు ఉన్నటువంటి ప్రామినెన్స్ ఏంటి మనకి ఆంధ్ర తెలంగాణ పాలిటిక్స్ లో? జగన్కి వచ్చింది 11. ఇప్పుడు A1 A2 చంద్రబాబును, A1 A2 విజయసాయి రెడ్డి గారు, జగన్ గారు అయితే మరి రేపు పొద్దున A11 కింద అల్లు అర్జున్ కామెడీ చేసి వాళ్ళు ఈ ఎపిసోడ్ సక్సెస్ కాకపోతే ఓకే ఈ సక్సెస్ సో ఏ11 అంటున్నారు ఇక్కడ. A11 ఎందుకంటే వైసీపీ వాళ్ళకి అక్కడ చేస్తున్నాడు కదా. ఇక్కడ రాజకీయాలు మాట్లాడకూడదని మనం ఎంత అనుకున్నా, రాజకీయాలు చేశారనుకున్నా పక్కా రాజకీయ క్రీడ జరిగింది. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అది అదృష్టం కొద్దీ. ఇప్పుడు బ్రదర్ నవమీన్ చెప్పినట్టుగా అక్కడ నన్ను సామాన్యంగానే చూడండి అనేటువంటి మాట అర్జున్ మాట్లాడినా, అర్జున్ గారి తరపున లాయర్లు మాట్లాడినా, ఒక జడ్జి గారు ఇక్కడ పూర్తి విచక్షణతోటి ఆ వ్యవహారాన్ని కనుక పరిశీలించి ఉండకపోతే ఇవాళ జరిగేటువంటి ఉపద్రవం, ఇటువంటి విషయాలు జరిగినప్పుడే ఈ న్యాయశాస్త్రం చర్చలోకి వస్తా ఉంది. ఇదే మీ ఓటోడుకో నా ఓటోడుకో జరుగుంటే ఇంత పెద్ద లాయర్ని హైర్ చేసుకునే వాళ్ళం కాదు, ఇంత పెద్ద విషయాలు బయటికి తీసుకురాగలిగే వాళ్ళం కాదు, ఇవి బయటకు వచ్చే అవకాశమే లేదు. కనీసం 2 వారాలు కాదు కదా, ఒక 45 రోజులు లెక్కేసుకొని లోపల ఉండాల్సిన పరిస్థితి. ఇది న్యాయశాస్త్రంలో ప్రధానమైన చర్చ. సరే, పొలిటికల్ ఇంటెన్షన్స్ లేవు. ఇక్కడ ఇంకొక మాట కూడా ఏమి నడుస్తుందంటే, బ్రదర్ ఇందాక తెలంగాణ బీఆర్ఎస్ ఆయన గోడంతా రేవంత్ రెడ్డి మీద చెప్పుకున్నారు. కానీ ఆంధ్రాలో ఇంకొక రకమైన పంచాయతీ నడుస్తూ ఉంది. మెగా కాంపౌండ్, అల్లు కాంపౌండ్ ఆటా తానా విడిపోయినట్టుగా మెగా కాంపౌండ్, అల్లు కాంపౌండ్ మధ్యలో పవన్ కళ్యాణ్ గారికి తెలియకుండానే చంద్రబాబు గారు తన శిష్యుడు రేవంత్ తోటి పని చేయించాడు. ఈ తగాతోటి పవన్ అల్లుకి భవిష్యత్తులో కలిసే అవకాశమే లేదు, ఇది చంద్రబాబుకు లాభిస్తుంది అని ఒక వర్గం చెబుతా ఉంది. రెండో వర్గం ఏం చెబుతుందంటే, అరే బాబు దాంట్లో డైలాగ్ ఉందంట సినిమాలో, నాకు తెలియదు, నేను చూడలేదు సినిమా, ఆడి కొడుకు ఆడి తమ్ముడు కలిసినా నన్నేం పీకేదిలా ఇది ఫేక్ అండి. అన్నప్రెడ్డి గారు ఈ డైలాగ్ అయితే ఫేక్, మనకు తెలీదు, నేను చూడలేదు అని చెప్పి ఇది ఫ్యాబ్రికేటెడ్ ఇద్దరి మధ్య నిజంగానే విభేదాలకు. ఎందుకంటే అంటే ఈ సందర్భం మీ పాయింట్ ఇంటెన్షన్ నాకు క్లియర్ గా అర్థమైంది. మీరు చెప్తున్నది కూడా క్రిస్టల్ క్లియర్ గా ఉంది, నో డౌట్ ఇన్ దట్. నేను పుష్ప 1 చూడలేదు, అసలు ఆ కాన్సెప్టే నాకు నచ్చలేదు సార్. అది పక్కన పెట్టండి సార్, హీరోకి హీరోయిజానికి రోడ్లు మారిపోయిన దాంట్లో ఉన్నాం మనం. ఎలా అవుతాడు అనే స్మగ్లర్ ని కలవటానికి కాబోయే మంత్రులు వచ్చి కలవచ్చా అనే ప్రశ్న అడిగితే, స్మగ్లర్ హీరో అవుతాడు అడిగిన నాగబాబు గారు కానీ ఇంకోళ్ళు కానీ, ఇవాళ స్మగ్లర్ని కలవడానికి రావచ్చా కాబోయే మంత్రి గారు అనేటువంటి ప్రశ్న ప్రజల్లో ఉంది. నాది కాకపోవచ్చు. కాకపోతే ఇవన్నీ పక్కన పెడితే ఓవరాల్గా వాట్ ఈస్ ద విక్టరీ? ఇవాళ ఒక న్యాయం జరిగిందా అనే దానిలో ఇవాళ అల్లు అర్జున్ గారి విషయంలో ఇక్కడ పక్కాగా ప్రొసీజర్స్ ఫాలో అయింది కోర్టులు మాత్రమే. అక్కడ నాంపల్లి కోర్టులో కానీ ఆ రిమాండ్ కన్ఫ్యూజన్లో ఇక్కడ ఏంటంటే, చంద్రబాబు గారి కేసు సమయంలో కూడా ఇటువంటి కన్ఫ్యూజన్ అయ్యంటే, చంద్రబాబు గారి కేసు సమయంలో కూడా రిమాండ్ వేయకుండా బెయిల్ వేయొచ్చా, రిమాండ్ చేయకముందే హైకోర్టులో క్వాష్ అయ్యొచ్చా, ఇటువంటి సైంటిఫిక్ రీజన్స్, టెక్నికల్ రీజన్స్ వల్ల పొద్దున్న నుంచి కొన్ని అనుమానాలు, విషయాలు అత్యుత్సాహంతో ఇదే విషయం చంద్రబాబు గారి కేసులో కూడా జరిగిందని మేము అనుకుంటా ఉన్నాం. ఏంటంటే అక్కడ కేసు కట్టకముందే పెద్ద లాయర్లను పెట్టేసేసి మనం హైకోర్టులో క్వాష్కి వెళ్ళిపోతే, అసలు డిమాండ్ ప్రొసీజర్స్ ఫినిష్ అవ్వకుండానే హైకోర్టు క్వాష్ పిటిషన్ తీసుకోవచ్చా అంటే, ఇవాళ నిరంజన్ రెడ్డి గారు కొన్ని ప్రత్యేకమైన ఉదాహరణలు చెప్పి చేయడం జరిగింది. యూ కెన్ డూ వెన్ యూ డా ప్రత్యేకమైన ఉదాహరణలు చెప్పి చేయడం జరిగింది. అక్కడ ఆ రోజు ఏం జరిగిందంటే, అది చంద్రబాబు గారి కేసులో లోత్రా గారిను ఆ రోజు దమ్మాలపాటి శ్రీనివాస్ గారు అత్యుత్సాహం వల్ల చంద్రబాబు గారు ఇబ్బంది పడ్డారని చెప్పుకోవడం కూడా జరిగింది. ఇది న్యాయ పరిభాషలోనే మాట్లాడుతున్నా. ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది, ఈ ఫైనల్ గా అల్టిమేట్ గా అల్లు అర్జున్ అనేవాడు ఇవాళ పూర్తిగా అదృష్టవంతుడిగా నేను భావిస్తున్నా. ఎందుకంటే టైమ్లీ ప్రతి పని జరగటం, రిమాండ్ మ్యాజిస్ట్రేట్ పూర్తి చేసినటువంటి రిమాండ్ని పక్కాగా వాళ్ళు తీసుకెళ్లి జైల్లో పెట్టేసిందన్న తర్వాత కూడా హైకోర్టు వీటి తరపు వాదనలు విని దాని ఒక ప్రత్యేకమైన కేసు కింద ప్రీవియస్ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ కింద. అన్నప్రెడ్డి గారు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం డిస్కషన్ లో. లెట్స్ కంటిన్యూ. లెట్స్ టేక్ ఎ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్.
స్టూడియోలో మనకి హైకోర్టు అడ్వకేట్ ప్రసాద్ గారు ఉన్నారు. ప్రసాద్ గారు, నేను ఒక సామాన్యుడి ప్రశ్న అడుగుతాను. ప్లీజ్. అంటే ఇవాళ అన్నపరెడ్డి గారు కానీ లేదంటే నామిన్ గారు కానీ తీసుకొచ్చినటువంటిది, అలాగే సతీష్ గారు చెప్పినటువంటిది, శుక్రవారం మధ్యాహ్నం 1:50 అక్కడికి వెళ్ళి అల్లు అర్జున్ని అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. శనివారం ఆదివారం కోర్టులకు సెలవు. అలాగే పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు కూడా అయ్యా రేపు ఎల్లుండి కూడా సెలవు కాబట్టి సోమవారం దీని మీద ఇంకేమైనా వాదనలు ఉంటే ఆ రోజు వినండి అని ఆయన కూడా చెప్పారు. వాట్ ఇఫ్ ఒక సామాన్యుడు అరెస్ట్ అయితే, అంటే అసలు ఈ శుక్రవారం రూల్ని తీసుకొచ్చినటువంటి ఆ దౌర్భాగ్యుడు ఎవడో నాకైతే తెలియదు. అంటే ఈ మాట అంటే న్యాయస్థానాలు మేబీ నన్ను శిక్షిస్తాయేమో, తప్పులేదు. ఎందుకంటే ఒక సామాన్యుడు, ఇందాకనే నవమిన్ చెప్పారు, ఒక సాధారణ మనిషిని ఆ కేసులో సంబంధం లేనటువంటి వాళ్ళని ఒక్కరోజు కూడా జైల్లో ఉంచడానికి వీలు లేదు అని చాలా స్పష్టంగా ఇప్పుడు రాసుకున్న భారత న్యాయ సంహిత కానీ ఆర్ఎల్స్ బిఫోర్ ఇండియన్ పీనల్ కోడ్ కానీ స్పష్టంగా ఉంది. అలాంటప్పుడు అసలు ఈ శుక్రవారం రూల్ తీసుకొచ్చి 2 రోజులు లేదంటే 14 రోజులు రిమాండ్ వేసేస్తే సోమవారం మంగళవారం బుధవారంలో ఎప్పుడప్పుడు బెయిల్ వినొచ్చు అని చెప్పి, అంటే ఈ మధ్యకాలంలో ఒక వ్యక్తి మానసిక స్థితి పూర్తిగా నాశనం అయిపోవాలా? దట్టు ఇంత స్థాయికి వచ్చి కష్టపడి ఇంత స్థాయికి వచ్చినటువంటి అల్లు అర్జున్ లాంటి వ్యక్తి అయినా లేదంటే సామాన్య మనిషి అయినా ఎందుకు ఆ మానసిక క్షోభ అనుభవించాలి? అసలు ఈ రూల్ తీసుకొచ్చింది ఎవరు? ఈ శుక్రవారం, శనివారం, ఆదివారం అన్నది ఈ చట్టంలో ఎక్కడ కూడా రాయలేదు. కానీ పోలీసు వారికి ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి పవర్, అరెస్ట్ చేసే పవర్ను ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు అన్నది వాళ్ళకే. ఇది ఏ కోర్టులో రాయలేదు, ఏ చట్టంలో రాయలేదు, ఏ సెక్షన్లో కూడా రాయలేదు. బట్ ఏంటంటే కంప్లైంట్ రిసీవ్ అయిన తర్వాత వాళ్ళకు లిమిటెడ్ పీరియడ్స్ అన్నది, ఎందుకంటే వితిన్ 24 అరెస్ట్ తర్వాత వితిన్ 24 అవర్స్లో కోర్టు ముందు సబ్మిట్ చేయాల్సినటువంటి చట్టం ఉంది. కాబట్టి వాళ్ళు కంప్లైంట్ రిసీవ్ చేసుకున్న దాన్ని బట్టి డిఫరెంట్ పోలీసులు డిఫరెంట్గా వ్యవహరిస్తున్నారు మన దేశంలో. కాబట్టి ఈ విషయం అన్నది ఏ కోర్టు డైరెక్షన్ లేదు. అంటే ఇది మర్డర్ కేసులో సేమ్ ప్రొసీజరా, లేదు డ్రగ్స్ అండ్ నార్కోటిక్స్ సంబంధించిన దాంట్లో కూడా సేమ్ ప్రొసీజరా, లేదంటే చైన్ స్నాచింగ్ సేమ్ ప్రొసీజరా, లేదు ఒక పెట్టి కేసు దీంట్లో కూడా సేమ్ ప్రొసీజరా 24 hours రూల్ అనేది? అన్నిట్లో కూడా అరెస్ట్ చేసిన 24 అవర్స్లో దే హ్యావ్ టు ప్రొడ్యూస్ బిఫోర్ ది హానరబుల్ కోర్ట్. మేము అరెస్ట్ చేసాము అని చెప్పేసి అంటే ఎక్కడ దూరం ప్రదేశంలో అరెస్ట్ చేస్తే ఆ జర్నీ టైం ఏది ఉందో ఆ జర్నీ టైం కౌంట్ అవ్వదు. ఆ జర్నీ టైం కౌంట్ అవ్వకుండా మిగతా టైం అంతా వితిన్ 24 అవర్స్లో కోర్టు ముందు సబ్మిట్ చేయాలి. మన పెద్దలంతా అడ్వకేట్స్ కానీ మిగతా వాళ్ళు కూడా చట్టాలు మాట్లాడారు. ఇక్కడ నాకు చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. మన దేశంలో మరి మినిమం సెన్స్ లేకుండా ప్రజలు వ్యవహరిస్తున్నారన్నది చాలా విషయాలు. నేను ఆ పాయింట్ కూడా వస్తాను. ఫస్ట్ ఇది ఫినిష్ చేసినప్పుడు ఇందాక మీరు అన్నారంటే దూర ప్రదేశాల్లో అరెస్ట్ చేస్తే ట్రాన్సిట్ టైం పడుతుంది కాబట్టి అల్లు అర్జున్ ఉండేది హైదరాబాద్ లోనే, పోలీసులు ఉన్నది కేసు పెట్టింది చిక్కడపల్లి ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గరే. మహా అయితే వాళ్ళ ఇంటికి పోలీస్ స్టేషన్కి ఉన్నటువంటి దూరం ఒక 10-20 కిలోమీటర్లు అనుకుందాం, 15 కిలోమీటర్లు అనుకుందాం. ఈ 15 కిలోమీటర్లకి వాళ్ళకి వెళ్ళడానికి మహా అయితే ఒక అర్ధగంట పడుతుంది. కేసు పెట్టింది 4వ తారీఖు 5వ తారీఖు పెట్టారు, ఇవాళేమో 13వ తారీఖు. మరి ఈ మధ్య కాలంలో అరెస్ట్ చేయడానికి ఎవరు ఒపీనియన్స్ తీసుకున్నారు అనుకోవాలి, లేదంటే ఏ న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి అంశాలను పరిగణలోకి తీసుకుని మేధోమదనం చేసేసి ఈ రోజే దట్టు మధ్యాహ్నం 1:50 అంటే లంచ్ టైంలో వెళ్ళి అక్కడి నుంచి ఆయన తీసుకొచ్చేటువంటి క్రమం ఇదంతా అయ్యేసరికి 3 గంటలు 3:30 గంటలు అవుతుంది. సో 4-5 గంటల కల్లా కోర్టు క్లోజ్ అయిపోతుంది, రేపటి నుంచి ఇంకా సెలవు. అంటే దీన్ని ఒక ఇంటెన్షనల్లీ చేశారంటే అందామంటే మళ్ళీ పోలీసుల్ని తప్పుబట్టినట్టు అవుతుంది. పోలీసుల్ని తప్పుబట్టాలా, లేదంటే న్యాయ వ్యవస్థ కల్పించినటువంటి ఈ లొసుగుల్ని తప్పుబట్టాలా, లేదు పాలన చేసేటువంటి వాళ్ళు మేము చట్టాలని కానీ లేదంటే ఇలాంటి పాలసీస్ని కానీ మేము మా ఇష్టం వచ్చినట్టు రాజకీయంగా చేసుకుంటాం, దానికి అల్లు అర్జున్ అయినా సరే ఇంకెవరైనా సరే బలైపోవాల్సిందే అన్నటువంటి దాని మీద దీన్ని ప్రాతిపదికగా తీసుకోవాలా? మనం ఇక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే పోలీసులకు కంప్లైంట్ ఏదైతే రిసీవ్ చేసుకున్న వెంటనే మినిమం ప్రైమా ఫేసి చూడాలి. వెదర్ ఒక వ్యక్తి మర్డర్ చేశాడన్నా లేకపోతే ఇంకోటి చేశాడని లేదా ఏదో అఫెన్స్ పోలీసులు కంప్లైంట్ వాళ్ళు రిసీవ్ చేసుకోగానే కోర్టులు కానీ పోలీసు వారు కానీ మినిమం ప్రైమా ఫేస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ఎవ్రీ అఫెన్స్ ఆర్ అలిగేషన్ ఆఫ్ అఫెన్సెస్లో ప్రైమా ఫేస్ మినిమం తెలిసిపోతుంది. సో ఆ ప్రైమా ఫేస్ చూసుకొని అరెస్ట్ చేయాలన్నా లేదా లేకపోతే నోటీస్ ఇవ్వాలా లేదా, కోర్టు డైరెక్షన్స్ ఏమున్నాయి, సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఏమున్నాయి, బేసిక్ లాస్ ఏమున్నది అనేది పోలీసు వారికి తెలిసిపోతుంది. ఓకే, ఇక్కడ ఇంకొక డౌట్ సార్, 3 కేసులు ఉదాహరిస్తా. ఒకటి ఇక్కడే తెలంగాణలో జరిగింది, నిన్న కాక మొన్న జరిగినటువంటిది. ఒక సీనియర్ జర్నలిస్ట్ మీద నటుడు మోహన్ బాబు ఆయనకున్నటువంటి ఫ్రస్ట్రేషన్లో ఇంత లెటర్ రిలీజ్ చేశారు కాబట్టి మీడియాను క్షమించమని అడుగుతూ దాంట్లో
వెళ్ళారు, కొట్టారు, తనకి దాదాపుగా ఇంకో నెల రోజుల పాటు బెడ్ మీదే ఉండాలి, కనీసం ఈ జాగ్ కదల్చడానికి లేదు, అంత సీరియస్ సిచ్యువేషన్, అంటే డైరెక్ట్ అటాక్. దాంట్లో 2 రోజుల పాటు మోహన్ బాబు మీద ఎటువంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు వారు ఉత్తర్వులు ఇచ్చారు, పోలీసులు లాగారు. ఈ రోజు మోహన్ బాబు పరారీలో ఉన్నారు. ఎస్ నవన్, ఈ రోజు మోహన్ బాబు పరారీలో ఉన్నారు. ఆయన అదుపులోకి తీసుకుని విచారించాలి ఏం జరిగింది ఏంటి అనేది. దాంట్లో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అనేది వేరు. అంటే అక్కడ డైరెక్ట్ అటాక్ జరిగింది కాబట్టి ఆయన పరారీలో ఉన్నారు అంటే అక్కడ పోలీసులు చేతకతనం అనుకోవచ్చా, కనిపించకుండా పోయారని 5 టీంలు వెతుకుతున్నారని. రామ్ గోపాల్ వర్మ, ఒంగోలుకు సంబంధించినటువంటి పోలీసులు ఇక్కడికి వచ్చి ఆయన అరెస్ట్ చేయాలి అనే కేసులు పెట్టారు అన్నారు. ఆయన చూస్తేనేమో సింపుల్గా నేను ఇంట్లోనే ఉన్నాను, ఎక్కడికి పోలేదు, పోలీసులు వచ్చారన్న సంగతి కూడా నాకు తెలియదు అని చెప్పారు. పోలీసులు ఏమో వాళ్ళ ఇంటి ముందు పడిగాపులు కాసి నోటీస్ అంచి వెళ్ళినట్టు విజువల్స్ కూడా మనకు ఉన్నాయి. ఇక్కడ అల్లు అర్జున్ ఒక చేతి కొట్టడం కానీ ఇంకోటి కానీ ఏం చేయలేదు, చాలా క్లియర్గా సినిమా చూడడానికి వచ్చాడు అభిమానులతోటి. కింద ఉన్నటువంటి వాళ్ళలో ట్రాంపెడ్ జరిగింది, స్టాంపెడ్, అందులో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది. సంఘీభావం ప్రకటించాడు, 25 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించాడు, వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటామంటూ మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ముందుకొచ్చారు. సంధ్యా థియేటర్స్ యాజమాన్యం కూడా మేము వాళ్ళకి అండగా ఉంటాము, వాళ్ళు మా వాళ్ళే, మా అభిమానులే, వాళ్ళు మా థియేటర్కి వచ్చే ప్రేక్షకులే, మేము తప్పు ఎలాగా ఇది కాకుండా పోతుంది, మేము చూసుకుంటాం వాళ్ళని వాళ్ళు కూడా వచ్చారు. అంటే ఇక్కడ చెయ్యని నేరానికి, అంటే జరిగిన ఒక తప్పిదం, చెయ్యని నేరం, దీనికి మేమందరూ బాధ్యులుగా ఉన్నాం, మేము రెస్పాన్సిబుల్ తీసుకుంటున్నామని ముందుకు వచ్చారు. ఇక్కడేమో అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించేసి సోమవారం వినొచ్చు, మంగళవారం వినొచ్చు అనేటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారి, అంటే గవర్నమెంట్ తరఫున వాదించేటువంటి ఆయన యొక్క వాదనలు. ఒక కోర్టులోనేమో 14 రోజుల రిమాండ్, ఇంకో చోటుకు వచ్చేసరికేమో ఇంటరిమ్ బెయిల్. అంటే ఎందుకు ఇన్ని వేరియేషన్స్ అసలు ఇందులో? సార్ మనం జనరల్గా చూస్తే ప్రతి కేసుకు ఓన్ ఫ్యాక్ట్స్ ఉంటాయి. ఎవ్రీ కేస్ హ్యాస్ గాట్ ఓన్ ఫ్యాక్ట్స్. సో ఫ్యాక్ట్స్ అనేది కేస్ టు కేసు డిఫరెంట్గా ఉన్నాయి. అన్ని ఫ్యాక్ట్స్ ఒకలాగా ఉండవు, అన్ని కేసెస్ సేమ్గా ఉండవు. కాబట్టి ఆ ఫ్యాక్ట్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నప్పుడు, ఆ సిచ్యువేషన్ డిఫరెంట్గా ఉన్నప్పుడు, ఆ కేసు బెయిలబుల్ కేసు అయితే యూ కెన్ అప్రోచ్ హానరబుల్ కోర్ట్ సేయింగ్ దట్ దిస్ ఈజ్ బెయిలబుల్, సో ఐ గాట్ ద రైట్ టు గెట్ బెయిల్ అని. So when there is abuse process of law, then you can approach Honorable High Court saying that this is abuse of process of law, so క్వాష్ చేయమని అడుగుతారు. కాబట్టి ఎవ్రీ కేస్ అనేది ఓన్ ఫ్యాక్ట్స్ డిఫరెంట్గా ఉంటాయి. అన్ని కేసులు ఒక ఇదిగా మనం చెప్పలేము. సో మన దేశంలో అరెస్ట్ చేసి కోర్టుకు ప్రొడ్యూస్ చేసే రైట్ పోలీసులకు ఉంటుంది. కాబట్టి డిఫరెంట్ కేసెస్లో డిఫరెంట్గా ఉంటుంది. అది పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఇంకొకటి అనేది సమాజం అందరికీ తెలుసు ఈ విషయాలు. ఎందుకంటే ఇది తెరచి ఉంచిన పుస్తకం, ఇది మహాసముద్రం లాంటిది. ఎందుకంటే ఇది ఇలా జరిగింది అనేది ఎవరు కూడా కరెక్ట్గా చెప్పలేరు. ఎందుకు ఇక్కడ తప్పు ఉంది అంటే ప్రతి ఒక్కళ్ళది తప్పు ఉందండి. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అన్నప్రెడ్డి గారు అలాగే నవమీన్ మీరు కూడా కరెక్ట్ చేయాలి. ఒక చిన్న స్టేట్మెంట్, తప్పు ఉంది అంటే ఎస్ అందరిది తప్పే ఉంది. ఒకటి, మాకు కేవలం 500 మంది మాత్రమే చూడగలిగినటువంటి థియేటర్ ఉంది, కేవలం 500 మంది మాత్రమే ప్రీమియర్ షో టికెట్లు బుక్ చేసుకున్న వాళ్ళు మాత్రమే రండి, హీరో గారు వాళ్ళు వస్తే మాకు అక్కడ కూర్చోడానికి ఒక 10 చైర్లు మాత్రమే ఉంటాయి, మిగతా వాళ్ళకి లేవు, సో మిగతా వాళ్ళు ఎవరు రావద్దు అని చెప్పకపోవడం సంధ్యా థియేటర్ తప్పు. ఒకటి, లేదు అభిమాన హీరోని చూడడానికి నా ఇష్టం, నేను ఎక్కడికైనా వెళ్ళగలిగినటువంటి హక్కు నాకు ఉంది అని చెప్పి ఒక అభిమానిగా వెళ్ళారు. ఇంట్లో వాళ్ళు బాధ్యత మర్చిపోయి పంపించినా, బాధ్యత ఉండి పంపించినా, అది ఏంటి అనేది పక్కన పెడితే, అంత క్రౌడ్ ఉన్నప్పుడు ఈరోజు కాకపోతే రేపైనా వెళ్ళొచ్చు కదా, ఈరోజే ఎందుకు, లేదా ఆ తర్వాత వెళ్ళొచ్చు కదా అన్నటువంటి ఆలోచన లేకపోవడం ఆ కుటుంబానికి తప్పు. అరే ఇంతమంది వస్తున్నారు, ఇంతమంది వస్తే మళ్ళీ నేను వెళ్తే ఇంకా 1000 మంది వస్తారు, మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని ఆలోచించుకోకపోవడం, లేదు ఆలోచన వచ్చినా ఎవరైతే ఆ ఈవెంట్ సంస్థ నిర్వహిస్తున్నారో వాళ్ళు చెప్పకపోవడం అనేది వాళ్ళ తప్పు, నటీనటుల తరఫున, ఆ టీం తరఫున. ఇక పోలీసులు ముందుగానే అయ్యా ఇక్కడికి ఇలాంటి విఐపి వస్తారు, ఇది సినిమా సెంటర్, ఏ సినిమా అయినా ఇక్కడి నుంచి రివ్యూ ఉంటుంది, ఇది ఇక్కడి నుంచి కాదు 50 సంవత్సరాల నుంచి కూడా నడుస్తున్నటువంటిది, ఈరోజు ఇంకా పెద్ద సినిమా ఇది, ఇక్కడ ఇంతమంది వస్తారు కాబట్టి బందోబస్తు మీరు ఇవ్వండి అని అడిగితే దాన్ని డిక్లైన్ చేసిన పోలీస్ వారిది తప్పు. ఇంతమంది ఒకటి వదిలేశారండి, కామన్ సెన్స్ అనేది. అట్ ద సేమ్ టైం ప్రతి ఒక్కళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు చేసింది రైటే. ఇక్కడ ఎవరిని తప్పు పట్టడానికి లేదు, ఎవరిని తప్పు కాదు అనడానికి లేదు, కానీ బలైపోయింది మాత్రం అల్లు అర్జున్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అన్నప్రెడ్డి గారు ప్లీజ్. ఎస్ మీది మ్యూట్లో అన్మ్యూట్ చేయండి అన్నప్రెడ్డి గారు. వీటికి తప్పు ఎవరిది అని పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. ఏంటంటే మీరు అన్నమాట, మీరు వేసిన ప్రశ్నలు సూపరు. కాకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్
రాజ్యాంగం అనేది ఒకటి ఉందని తెలుసు కానీ అది ఏందో జరిగిన జనం పరిస్థితిలో మనం ఆ అవేర్నెస్ లేని పరిస్థితిలో అదేదో పుస్తకం సెంటర్లో ఒక ఆయన నుంచొని ఉంటాడు, ఆయన చేతిలో పట్టుకొని ఇటు బొమ్మని చెబుతూ ఉంటాడు, దాన్ని రాజ్యాంగం అంటారు అనుకునే దేశ దౌర్భాగ్యం మనది. సార్ దీని మీద కాదు ఈ మాట అన్నందుకు మిమ్మల్ని అంబేద్కర్ అభిమానులు అందరూ కేసు పెట్టేటువంటి అవకాశం ఉంది మీ మీద. ఏ ఇబ్బంది లేదు, నేను కూడా ఒక సెలబ్రిటీ అయ్యే అవకాశం కనిపిస్తున్నాను, అది నీ ద్వారా జరుగుతుందని నేను అనుకుంటాను. గుడ్ వన్. కానీ అది ఒకటి అనుకుంటే, రెండోది మొన్న కాన్స్టిట్యూషన్ లేని రోజు మేము నాగార్జున యూనివర్సిటీలో ఒక సెమినార్ చెప్పడం జరిగింది. ఇప్పుడు భారతదేశ రాజ్యాంగం అనేది 15,000 పేజీలతోటి ప్రపంచంలోని పెద్ద రాజ్యాంగం. కానీ ఇక్కడ మీరు టాప్ 5 కంట్రీస్, టాప్ 10 కంట్రీస్ రాజ్యాంగంలో బెస్ట్ కాన్స్టిట్యూషన్ చూస్తే అమెరికా రాజ్యాంగం 4 పేజీలు, రష్యా రాజ్యాంగం న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంటు, మరి ఇజ్రాయెల్కి రాజ్యాంగమే లేదు, లేకపోతే చైనా వాడిది 27 పేజీలు. బ్రిటన్ కూడా లేదు, రిటర్న్ కాన్స్టిట్యూషన్ కూడా లేదు. ఏంటంటే బెస్ట్ లీగల్ ఫ్రేమ్వర్క్ తోటి ఆ వ్యవస్థలు నడుస్తూ ఉన్నాయి. ఓకే. రెండోది ఇందాక ప్రసాద్ గారు చెప్పారు, ప్రతి కేసుని డిఫరెంట్ గా చూడాలి అని. ఖచ్చితంగా అదే. ఇంకోటి ఏంటంటే ఇక్కడ యుఎస్ లాంటి దేశాల్లో, వెస్ట్రన్ పార్ట్ ఆఫ్ ది దేశాల్లో లీగల్ వర్క్, రాజ్యాంగం అనేటువంటి ఈ హక్కుల గురించి పెద్దగా మాట్లాడనటువంటి దేశాల్లో సిస్టమ్ చాలా పద్ధతిగా నడుస్తోంది. కారణం ఏంటంటే ఒక ఎఫ్ఐఆర్ వచ్చే ముందే ప్రైమా ఫీసీ ఇన్వెస్టిగేషను, దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి విచారణ, ఒక నిర్ధారణ వచ్చిన తర్వాత ఆ అదర్ సైడ్ పార్ట్ ఆఫ్ ది గ్లోబ్ లో అరెస్టులు జరుగుతాయి, కేసు విచారణ జరుగుతుంది. ద సక్సెస్ రేట్ ఈజ్ 99.9% నేర నిర్ధారణ ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మనకి మన కేసుల్లో కొన్ని వేల లక్షల కేసులు ఎఫ్ఐఆర్ కట్టు ముందు లోపల దోసి తర్వాత ఆడి తెప్పలు ఉంటే వాడి ధైర్యం ఉంటే బయటకు వస్తాడు, లేకపోతే లేదు. లేకపోతే మనకి ఇన్ని కోర్టులు ఎందుకు, ఇన్ని నల్ల కోర్టులు ఎందుకు, ఇంతమంది పోలీసు వ్యవస్థలు ఎందుకు అనే పాయింట్. చిన్న కరెక్షన్, మీరు ధైర్యం అన్నారు, ఆ ధైర్యానికి ఒక పేరు పెట్టాలి. అబైడెన్స్ అండి, మీరు ధైర్యం అన్నారు అన్నప్రెడ్డి గారు. లా అబైడెన్స్ అనేది లేని దేశం మంది. ఎస్ అక్కడ ధైర్యం ఉన్నవాడు బయటకు వస్తాడు, ధైర్యం లేనివాడు ఏం చేస్తాడు అన్నారు కదా, దానికి ఒక పేరు పెట్టాలి. డబ్బు ఉన్నవాడు, డబ్బు లేనివాడు. డబ్బు ఉండటం కూడా కాదు, లీగల్ ఫ్రేమ్ తోటి ఆడుకోవడం, అది కూడా అదేలేండి. ఇప్పుడు సిస్టమ్ లో కోర్టులో న్యాయం జరుగుద్దా అంటే 100% న్యాయం జరగదు. ఆ లాజిక్ ని, ఆ లీగల్ సిస్టమ్ లో రూల్ పొజిషన్ ని, ఆ టెక్నికాలిటీని తెలుసుకొని ఆ సందర్భాన్ని దాన్ని ఇంప్లై చేసుకోగలిగిన వాడు మాత్రమే కోర్టులో గెలుస్తాడు. ప్రతి ఒక్కరికి ఇప్పుడు అల్లు అర్జున్కి జరిగింది న్యాయం అని నేను అన్ను, ఇంకో రకంగా మాట్లాడితే అతనికి జరిగిందైతే డెఫినెట్ గా అన్యాయమే జరిగిందని చెప్పాలి. ఆయనకి ఆ స్తోమత, ఆ అవకాశాలు ఆయనకి అన్ని అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఆయనకి న్యాయ కోవిదులందరూ సపోర్ట్ చేసినారు కాబట్టి జడ్జిని గారు అన్ని దాన్ని కలిసి విశ్లేషణ చేసి చేయగలిగినారు. అదే ఇప్పుడు నేనైతే టైంని చేయగలిగే వాళ్ళం కాదు కదా. గివ్ ద టైం టు ది అదర్ లాయర్స్. ప్లీజ్ కంక్లూడ్. అన్నప్రెడ్డి గారితో నేను ఈ విషయంలో కొంచెం విభేదిస్తాను సార్. అవర్ లీగల్ సిస్టమ్, మన న్యాయ వ్యవస్థ చాలా అందుబాటులో ఉన్న న్యాయ వ్యవస్థ. అమెరికాలో మీరు లాయర్ దగ్గరికి వెళ్ళాలి అంటే వాడితో ఫోన్లో మాట్లాడాలన్నా నిమిషానికి ఇంత ఇవ్వాలి వాడికి. మనకు ఆ దౌర్భాగ్యం లేదు. ఆయనకి నిరంజన్ రెడ్డి గారు ఆర్గ్యూ చేసి ఉండొచ్చు, నిరంజన్ రెడ్డి గారి ఫీజులు ఎక్కువ అయి ఉండొచ్చు, ఆయనకి డబ్బులు ఉండొచ్చు, ఈయన ఇవ్వచ్చు, అది వేరే విషయం. సరే, చెట్టు కింద ప్లేడరు, కార్పొరేట్ లేరు అన్నట్టుగా మొత్తానికి లాయర్లు అయితే అందుబాటులో ఉన్నారు. వైభోగం సార్, మొత్తం కొద్ది వైభోగం. అంతే. ₹1,00,000 ఫీజు ఇచ్చుకునే ఇది ఉంటే ₹1,00,000 ఫీజు ఇచ్చే లాయర్ దగ్గరికి వెళ్తాను నేను. రైట్. కంపేర్ టు అదర్ కంట్రీస్, వేరే దేశాలతో చూస్తే మన న్యాయ వ్యవస్థ చాలా అందుబాటులో ఉన్న న్యాయ వ్యవస్థ. ఇంకో 4 పాయింట్లు ఏంటంటే, ఇక్కడ మీరు ఇందాక అడిగారు సంధ్యా థియేటర్ వాళ్ళు నాకు 500 సీటింగ్ కెపాసిటీ ఉంది, 500కి మించి రావద్దు అంటే వినేవాడు ఎవడు సార్? అదే అందుకే అన్నాను కదా, కామన్ సెన్స్ అనేది సమాజంలో. ఎనీవే, నవీన్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, ఎందుకంటే కొంచెం టైం మనకి లిమిటేషన్ ఉంది కాబట్టి. ఒక 2 ఇష్యూస్ చూడండి. అభిమాని వాళ్ళని ఎవరు ఆపలేరు. 3, అల్లు అర్జున్ గారు రావద్దు అని పోలీసులకి చెప్పే హక్కు రాజ్యాంగం వాళ్ళకి ఇచ్చిందా? సిటిజన్ యు ఆర్. అంటే ఇక్కడ కాదు, అంటే ఇక్కడ ఇంకొకటి కూడా వస్తుంది మళ్ళీ ఇదే పాయింట్లు. ఇందాక మెగాస్టార్ చిరంజీవి గారు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వస్తున్నారు అల్లు అర్జున్ కోసం అంటే
కమిషనరే ఫోన్ చేసి అయ్యా మీరు కూడా వచ్చారంటే ఇక్కడ క్రౌడ్ని మేము ఇచ్చేయడం అనే సామాన్య విషయం కాదు, దయచేసి మీరు రావద్దని కూడా చెప్పారు. సో అది కూడా కన్సిడరేషన్ లో తీసుకోవాలి. హక్కు మీకెంత ఉందో అల్లు అర్జున్ గారికి కూడా ఎస్ 100% ప్రాబ్లం వస్తుందంటే పోలీస్ వాళ్ళు సమర్థంగా హ్యాండిల్ చేయాలి. అవును అవును. సో అందులో ఎటువంటి డౌట్ లేదు. బట్ ఇక్కడ డిస్క్రిషనరీ అనేది సెల్ఫ్ అనేది ఉండాలి. ఆ కామన్ సెన్స్ అనేది ప్రతి ఒక్కళ్ళకి లేదు. అందుకే తప్పంటే తప్పు, రైట్ అంతే రైట్ అన్నటువంటి పాయింట్లో ఉంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే యాజ్ పర్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ లా ఎవిడెన్స్ కానీ అల్లు అర్జున్కి అన్యాయం జరిగింది అనేది 100% చెప్పొచ్చు. అందులో ఎటువంటి డౌట్ లేదు. మళ్ళీ ఒకసారి మాట చెప్పుకోవాలి, శుక్రవారం అరెస్టులు, కోర్టులు 2 రోజులు సెలవులు ఉంటాయి కాబట్టి మా రాజకీయ కక్షలు తీర్చుకోవడానికి లేదంటే మా ఈగో సాటిస్ఫై చేసుకోవడానికి అరెస్టులు చేసి సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకు ఇష్టం వచ్చినట్టు జైల్లో పెడతాము అంటే ఇందాక అన్నప్రెడ్డి గారు అన్నట్టుగా రాజ్యాంగం అనేది ఈసారి నుంచి పూర్తి స్థాయిలో తెలుసుకోవడం, చట్ట పరిధిలో ఎవరైతే ఆ పనులు చేశారో వాళ్ళ మీద కేసులు పెట్టడం, మళ్ళీ వాళ్ళనే అదే కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది, అది ఎవరైనా సరే. ఎనీవే ఈ డిస్కషన్కి ఇక్కడతో ఒక చిన్న ముగింపు ఇద్దాం. ఎస్ సమయాభావంతో ఉంది కాబట్టి పెద్దలు క్షమించాలి. అన్నప్రెడ్డి గారు విల్ కంటిన్యూ ప్రసాద్ గారు. ఐ హావ్ రిస్ట్రిక్షన్ యాజ్ ఆఫ్ నో. మనం కంటిన్యూ చేద్దాం డెఫినెట్గా దీని మీద. ఇది ఈ రోజుతో ఆగిపోయేది కాదు, మళ్ళీ రేపు కూడా ఇలాంటిదే డిస్కషన్ ఉంటుంది, అందులో డౌట్ లేదు. ఎనివే పాల్గొన్నందుకు ప్రసాద్ గారికి, అన్నప్రెడ్డి గారికి, నవమీన్ గారికి, అలాగే గారేపల్లి సతీష్ గారికి కూడా ధన్యవాదాలు. ఇది ఈ క్షణానికి ప్రైమ్ డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగుడి సత్తా.